ఆరోగ్యం బాగుండాలంటే ఆకుకూరలు తినాల్సిందే. అందులో మరో మాటకు తావులేదు. అయితే ఆకుకూరలతో పాటు రోజువారీ ఆహారంలో కొంచెం పీచు పదార్థానికి కూడా చోటు ఇవ్వాలని చెబుతారు పోషకాహార నిపుణులు. మలబద్ధకం మొదలుకొని గుండె జబ్బుల నివారణ వరకు ఎన్నో రకాల సమస్యల్ని నివారించడంలో పీచు పదార్థం మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఆరోగ్యానికి ఆరో ప్రాణం లాంటి పీచు వేటిలో ఎక్కువగా ఉంటుందో, ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆహారం అంటే శక్తి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, నూనెలు, విటమిన్లు, ఖనిజాలు, వీటి గురించే మనం ఎక్కువగా మాట్లాడతాం. వీటి గురించే ఎక్కువగా వింటుంటాం. కానీ ఇంతే ప్రాధాన్యమున్న పీచు గురించి మాత్రం మనం పెద్దగా పట్టించుకోం. నిజానికి పీచు అంటే మనలో చాలా మందికి చిన్న చూపు. పీచు అంటే గడ్డిగాదమని, పనికిమాలినదని అనుకుంటాం. నిజానికి పీచు పదార్థం మన ఆరోగ్యానికి ఆరో ప్రాణం లాంటిదని చెబుతారు నిపుణులు. వైద్య పరిశోధనలన్నీ ఇవాళ పీచును మనకు అత్యంత అవసరమైన పదార్థంగా చెబుతున్నాయి. క్యాన్సర్లు, షుగర్, గుండె జబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచేందుకు, బరువు పెరగకుండా ఉండేందుకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పీచు ప్రయోజనాల జాబితాకు అంతుండదని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలీదేవి. పీచు అంటే ఫైబర్. ఈ ఫైబర్ అన్నది రెండు రకాలు. ఒకటి సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఇప్పుడు కొన్ని బీన్స్లోను, లేకపోతే పొటాటోస్ అంటే బంగాళదుంపల్లోను, ఆకుకూరల్లోను, కొన్ని రకాల కూరల్లోను, వాటిల్లోనూ సాల్యుబుల్ ఫైబర్ అంటే నీటిలో కరిగేది. అది మనం తిన్నా కూడా అది ఆటోమేటిక్గా శరీరంలో డైజెస్ట్ అయ్యి శరీరంలో కావలసినంత ఉపయోగపడుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్. అదేంటంటే అది అస్సలు డైజెస్ట్ కాదు, మనం తిన్న తర్వాత కూడా డైజెస్ట్ కాదు. అది ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు గింజ ధాన్యాల మీద, ఇప్పుడు పొట్టుతోటి మనం గోధుమలు చేస్తాం. దుంపలు కూడా ఏం చేస్తారంటే ఉడకబెట్టేసి పైన తొక్కుతోటి వేయించేసి తింటారు. అలాంటి కొన్ని పొట్టుతోటి ఉన్నాయి. ఇప్పుడు మొలకెత్తిన గింజలు, అదంతటికీ పొట్టుతోటి ఉంటుంది. అది కొన్ని గింజలు, ముఖ్యంగా మినపప్పు అలాంటివి అరగవు. అది ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాం. తర్వాత అదే ఇప్పుడు మన బియ్యంలో కూడా మర తక్కువ పెట్టిన బియ్యం ఉంటే అదేమో ఇన్సాల్యుబుల్ ఫైబర్. తర్వాత గోధుమలు వాటిల్లో పైన ఉన్న పొట్టు ఏమో దాన్ని ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటారు. అంటే ఏంటి, అది మనకి శరీరంలో శోషణ చెందదు, డైజెస్ట్ కాదు కూడాను. ఇప్పుడు మనకి శరీరంలో రెండు రకాల ఫైబర్లు అవసరం. అంటే ఈ పీచు సాల్యుబుల్ పీచ్ అంటే శరీరానికి మిగతా మనం తిన్న ఆహారాన్ని వివిధ అవయవాలకి పంచడానికి అది ఆటోమేటిక్గా పంపిస్తూ ఉంటుంది అనమాట, ముద్దలా కాకుండా. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే అది డైజెస్ట్ కాకుండా, మలబద్ధకం లేకుండా, స్టూల్స్ చక్కగా క్రమంగా ఏ స్ట్రెయిన్ లేకుండా, మలబద్ధం లేకుండా ఆటోమేటిక్గా పాస్ అయిపోద్దని ఇన్సాల్యుబుల్ ఫైబర్ తింటాం. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, వీటన్నింటినీ మన శరీరం పచనం చేసుకుని జీర్ణం చేసేసుకుంటుంది. పీచులో ప్రధానంగా నీటిలో కరిగే పీచు, కరగని పీచు అని రెండు రకాలుంటాయి. కరగని పీచు మన ఆహారంలోనే ఉంటుంది, కానీ నీటిలో కరగదు. దీన్ని ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటారు. ఇది జీర్ణం కాదు, విసర్జన ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల మలం పరిమాణం పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థలో ఆహారం కదలికలు పెరుగుతాయి. ముడిధాన్యం, పప్పులు, కాయగూరల్లో ఈ రకమైన పీచు ఎక్కువగా ఉంటుంది. కరిగే పీచు ఇది నీటిని బాగా పీల్చుకుని ఉబ్బి ఒక రకమైన జిగురులాగా తయారవుతుంది. దీన్ని సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఓట్స్, బార్లీ, చిక్కుళ్ళు, బఠానీల వంటి గింజలు, సపోటా వంటి పండ్లు, ఇలాంటి వాటిలో కరిగే పీచు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ సాల్యుబుల్ ఫైబర్ కొన్ని రకాల ఆకుకూరల్లో, లేత ఆకుకూరల్లో, ఇలాంటి వాటిల్లో దొరుకుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని కూరగాయలు, ఇప్పుడు బంగాళదుంప బాగా మరపెట్టిన బియ్యంలోనూ కొంచెం సన్నగా తౌడులాగా వస్తుంది. అది ఇవన్నీ ఇన్సాల్యుబుల్ ఫైబర్లు. అవి జాగ్రత్తగా వీటిలో బీన్స్, తర్వాత బఠానీలు, ఇవన్నిటిని ఇన్సాల్యుబుల్ ఫైబర్లు. ఎక్కువగా ఇప్పుడు గింజ ధాన్యాలు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, ఇవన్నీ ముడిపప్పులు, ఇవన్నిటిని ఏంటంటే నానబెట్టి అవి మొలకెత్తిస్తాం. అందులో ఫస్ట్ దంతాను ఇన్సాల్యుబుల్ అంటాం. అంటే ఏంటి, అది డైజెస్ట్ అయ్యి మన శరీరానికి శోషణ చెందదు. అవన్నీ ఏంటంటే బయటికి పోవడానికి రఫేజ్ అంటాం. అదేమో ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ లేకుండా, అంటే మలబద్ధకం లేకుండా మనకు తిన్న ఆహారంలో వేస్ట్ ప్రోడక్ట్స్ బయటికి తీయడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకని మన శరీరంలో కంపల్సరీ రెండు రకాల పీచు ఉండాలి. ఇటేమో ఒక రకం పీచేమో శరీరంలో
వివిధ భాగాలకి డైజెస్ట్ అయిన ఆహార పదార్థాలని రవాణా చేయడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఏంటంటే మనకి తినేసిన ఆహారంలో మిగిలిపోయిన అక్కర్లేని ఫుడ్ అంతాను పెద్ద పేగుల్లోంచి బయటికి అలాగ రవాణా చేయించాలో దానికి ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే నీటిలో కరగంది ఈ ఫైబర్ అంతా ఉపయోగపడుతుంది. అందుకని ఆహారంలో మినిమం 22 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు పీచు ఉండాలి. ఏ రకం పీచు అయినా కంపల్సరీ ఉండాలి. నీటిలో కరిగే పీచు రక్తనాళాల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుంది. గతంలో ముతక ధాన్యాలు, తృణధాన్యాలు, రకరకాల పండ్లు, ముడిపప్పుల వంటివన్నీ తినేవాళ్లం. వాటిలో తగినంత పీచు అందేది. కానీ ఇప్పుడు బాగా పాలిష్ పట్టిన ధాన్యాలు, పొట్టు తీసిన పప్పులు, రిఫైన్డ్ పదార్థాలు తీసుకోవటం పెరిగింది. దీంతో ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోతూ వస్తోంది. ఇలా ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోవటం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పీచు పదార్థాన్ని తగినంత తీసుకోవటం వల్ల మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మలబద్ధకం వదులుతుంది, పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ శాతం చక్కగా అదుపులో ఉంటుంది, బరువు నియంత్రణలోకి వస్తుంది, గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పు బాగా తగ్గుతుంది. ప్రతిరోజు తక్కువ మరపట్టిన బియ్యం కానీ లేకపోతే గోధుమలు ఇది తీయకుండా పొట్టు తీయకుండా గోధుమ పిండి చేసుకొని అది వాడడం కానీ, లేకపోతే ఈ బ్రౌన్ రైస్ అంటారు అది తక్కువ మరపట్టిన బియ్యం, ఇంకా ఇలాంటివన్నీను వాడుకోవడం. ఇప్పుడు మన పప్పు దినుసులు అవన్నీను మొలకెత్తించిన ఆ గింజలతో పాటు ఉడకబెట్టి తినడం కానీ ఇలాంటివి వాడుతూ ఉంటే మంచి. కనీసం రోజుకి ఒక 30-40 గ్రాములు ఇలాంటివన్నీ వాడుకుంటూ ఉంటే మనకు కావాల్సినంత పీసు ఆహారంలో దొరుకుతూ ఉంటుంది. ఒక 100 గ్రాముల ఆకుకూరలు తింటే అందులో కొంత పీచు వస్తుంది. అది కూడా మనకి శరీరానికి మిగతా ఖనిజ లవణాలు, విటమిన్లు కాక పీచు కూడా మనకు వస్తుంది. కాబట్టి అది కూడా ఆహారానికి ఒక్కొక్కసారి బాగా బరువు ఉన్నోళ్ళు పీచు ఎందుకు తింటే అయిపోద్ది, వాళ్ళ క్యాలరీస్ తక్కువైపోతాయి. అదే ఇప్పుడు మైదా లాంటిది తిన్నారనుకోండి అది మొత్తం అంతా అబ్జర్వ్ అయిపోయి మనుషులు లావు అయిపోతారు. అలా కాకుండా ఎక్కువ పీచు ఉన్న ఆహారం తింటూ ఉంటే వాళ్ళు తినే ఆహారం క్యాలరీస్ తక్కువ అవడం వలన వాళ్ళు బరువు పెరగరు. అదేవిధంగా ఏంటంటే రా ఫుడ్స్ సాధ్యమైనంత మటుకు సాలడ్స్, పళ్ళు. ఇప్పుడు పళ్ళల్లో చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు యాపిల్ ఉందా ఆ పైన తొక్క తీసేసి ముక్కల కింద చేసి పిల్లలకి ఇస్తారు, పెద్దవాళ్ళకి ఇస్తారు. అలా తొక్కతోటి తింటే అందులో విటమిన్లు ఉంటుంది, అందులో పీచు ఉంటుంది. అలాంటి ఎన్నో రకాల పండ్లల్లో మనం పీచుతో పాటు తినేయచ్చు. అవన్నీ మళ్ళీ కట్ చేస్తాం. పియర్స్ అని, యాపిల్, ఇవన్నిటిలోనూ ఇప్పుడు మన ముఖ్యంగా ఈ స్వీట్ లైమ్స్ అంటే రకరకాల ట్యాంగరీన్స్ అని, స్వీట్ లైమ్స్ అంటే బత్తాకాయ, నారింజకాయ ఇవన్నీ వస్తాయి. అవి తొనలు ఏం చేస్తాం, మళ్ళీ ఆ తొనలు తీసి ఆ లోపట్ల నుంచి తింటారు. ఆ తొనతోటి తినేస్తూ ఉంటే దానికి మనకు కావాల్సినంత పీచు లభిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం అతి జాగ్రత్త తీసుకొని పీచు తీసేయడం వలన మన ఆహారంలో పీచు తక్కువైపోవడం వలన మలబద్ధకం కూడా వస్తూ ఉంటుంది. అదే కాకుండా ఈ ఎక్సర్సైజులు అలాంటి దాంతోపాటు తింటూ తిరుగుతూ ఉండి కావాల్సినంత నీరు తాగుతూ ఉంటే మలబద్ధకం రాదు. అప్పుడు ఈ తిన్న ఆహార పదార్థాల్లో ఉన్న పీచుని రవాణా చేయడానికి లోపల శరీరంలో తీసేయడానికి కూడాను నీరు అవసరం. అందుకని నీళ్లు కూడా కావాల్సినంత తీసుకోవడం మంచిది. మనం తీసుకునే ఆహారంలో రోజుకి కనీసం 40 నుండి 45 గ్రాముల పీచు పదార్థం ఉండాలి. ఇందులో కరిగే పీచు ఎక్కువగా ఉంటే మంచిది. పీచు శాకాహారంలోనే ఉంటుంది, మాంసాహారంలో ఉండదు. పీచు పదార్థాలు తీసుకున్న ప్రతిసారి తగినంతగా నీరు కూడా తాగాలి. పిల్లలకు కూడా పీచు అవసరమే, కానీ మరీ పీచు పదార్థాలే ఎక్కువగా పెడితే త్వరగా కడుపు నిండినట్లయి ఎక్కువగా ఆహారం తీసుకోలేరు. దాంతో పిల్లలకు శక్తి చాలకపోవచ్చు. కాబట్టి పిల్లలకు పీచు పదార్థాలు మరీ ఎక్కువ కాకుండా సమతులంగా ఉండేలా చూసుకోవాలి. వీరికి పండ్లు, కూరగాయలు విరివిగా పెడితే ఆ పీచు సరిపోతుంది. పప్పులతో పోలిస్తే కూరగాయల్లో పీచు కొంత తక్కువ ఉంటుంది, కానీ మనం పప్పుల కంటే పరిమాణంలో కూరగాయల్ని ఎక్కువగా తీసుకోగలం. కాబట్టి తగినంత పీచు పదార్థం కోసం మన ఆహారంలో కూరగాయల మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.